ప్రజల సేవలో అనే కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపుగా 15 మాసాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. ఈ గ్రామానికి వస్తే మీ గ్రామం సమస్యలు కూడా తెలిసినప్పటికీ ఒక్కసారి మళ్ళీ తెలుసుకొని పరిష్కరించే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. నాతో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా గ్రామ ప్రజానీకానికి, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాసేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేస్తుంది, అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా మీ గ్రామంలో ఏవైనా సరే సమస్యలుంటే అవి కూడా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాను. కరెక్ట్గా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు అయింది. గతంలో ప్రభుత్వం పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ఒకసారి పింఛన్లు కూడా ప్రజలకు తెలియాలి. ఇదేదో డబ్బులు ఇస్తున్నాం తీసుకోవడం కాకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేశాయో మీకు తెలిస్తే మీరు అందరికీ చెప్పాలి. పింఛన్ అనేది 35 రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ 1987వ సంవత్సరంలో. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ 35 రూపాయలు 70 రూపాయలు చేశాడు. ఆ 70 రూపాయల పింఛన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి 130 రూపాయలు పెంచి 200 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి 200 పెన్షన్ ఒకేసారి 2000 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే 3000 చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. వెంటనే చేయలేదు. నెల 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 గడిచినా సరే లేదు, సంవత్సరాలు గడిచినా లేదు. ఎలక్షన్ల ముందు 2550 రూపాయలు పెంచి చిట్ట చివరి సంవత్సరంలో 3000 చేశారు. మనం ఎలక్షన్లో మాటిచ్చాం, మాకు ఓట్లేసి గెలిపించండి, మా ప్రభుత్వాన్ని తీసుకురండి. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రిలాగా మోసం చేయం. మేము ప్రభుత్వం ఏర్పడక ముందే 2 మాసాల ముందు నుంచే పెంచి మీకు అందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి మాటిచ్చాం. మీరు మమ్మల్ని నమ్మి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము జూన్ 12న అధికారం చేపట్టాం. కానీ 2 మాసాల ముందే పింఛన్లు పెంచి 3000 రూపాయలు 4000, వికలాంగుల పెన్షన్ 6000, ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే 10,000, ఒకవేళ మంచానికే పరిమితమైతే 15,000 చొప్పున ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమం. దగ్గర రావద్దు ఇంటికి వెళ్దాం, పక్కలే కదా. అరవై 65 లక్షల మందికి ఇస్తున్నాం. ఈ 12-13 మాసాల్లో చూసుకుంటే 34,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ల డబ్బే ప్రజలకి వెళ్ళాయి. ఇందులో చాలా సమస్యలు ఉండే. ఒక నెల మీరు తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయేది. మనం ఈరోజు
ఒక నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 మాసాల డబ్బులు కూడా మీకు ఇచ్చే వెసులుబాటు ఈ ప్రభుత్వం కల్పించింది. అన్నిటికంటే ముఖ్యంగా 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరికైనా భర్తకు పింఛను వస్తే, భర్త ఏదైనా ఆరోగ్యం బాగలేక చనిపోతే అదే నెలలో భార్యకి మనం ఇచ్చేవాళ్ళం. మీ అందరికీ గుర్తుందో, మీ ఊర్లో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నెలలో భర్త చనిపోతే మరుసటి నెలలోనే ఆ పింఛను ఆ భార్యకి వితంతో కింద ఇచ్చేవాళ్ళు. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అలాగ ఇవ్వడం మానేశాడు. పూర్తిగా పింఛన్లన్నీ రద్దు చేశాడు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫీసులకు చెప్పి అది మీరు ప్రారంభించండి అంటే ప్రారంభించారు. కానీ 2023 నవంబర్ నుంచి ప్రారంభించారు. ఇది ఆపేశారు. ఇప్పుడు 2019 జూన్ నుంచి ఆపేశారు. మనం మళ్ళీ ప్రారంభించింది నవంబర్ 23, 24 ఇది మళ్ళీ ప్రారంభించాం. మధ్యలో 3-4 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళకి రాలేదు. దీని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మన ప్రభుత్వం పోయిన తర్వాత ఎవరికైతే పింఛన్లు వచ్చాయో వాళ్ళు చనిపోతే భార్యలకి స్పౌస్ కింద పింఛన్లు ఇవ్వాలని కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ అందరూ అనుకోవచ్చు ప్రభుత్వం అంటే డబ్బులు పండవు, లేదా చెట్లకు తీయరు. ఆర్థికంగా పరిస్థితి ఉంటే మనం ప్రజలకి కార్యక్రమాలు చేయొచ్చు. గత ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తం చేసింది, విపరీతమైనటువంటి అప్పులు చేసేసేది, ఎక్కడ అభివృద్ధి లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే భర్త చనిపోయే భార్య చాలా ఇబ్బంది పడుతుంది, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని 1,25,000 మందికి శాంక్షన్ చేశారు. 1,25,000 మందికి శాంక్షన్ చేస్తే సచివాలయాల్లో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు 1,09,000 మంది. అంటే కొంతమంది ఇంకా అప్లికేషన్లు పెట్టుకున్నారో తెలియదు, లేకపోతే అప్పుడు చనిపోయిన వాళ్ళు మళ్ళీ భార్య కూడా చనిపోయిందో తెలియదు. అవన్నీ మనకు తెలుస్తాయి. కానీ ఈ రోజుకి మనకి 1,25,000 శాంక్షన్ చేస్తే 1,09,000 ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకుని ఓకే చేశారు. వాళ్ళందరికీ ఈరోజు కొత్తగా వితంతు పెన్షన్లు ఈ ప్రభుత్వం మంజూరు చేసిందని మీ అందరికీ సంతోషంగా తెలియదు. అందులో భాగంగా మీ గ్రామానికి 3 వచ్చాయి. రాష్ట్రం అంతా 1,09,000 అయినా మీ గ్రామానికి 3 వచ్చాయి. ఇది పింఛన్లు మీ అందరికీ ఇస్తున్న కార్యక్రమం. దీంతో పాటు మొన్నే మీ అందరికీ పిల్లలకు తల్లికి వందనం ఇచ్చాం. ఎవరు నమ్మలేదు, నేను కూడా నమ్మలేదు అంత డబ్బు ఎక్కడ దొరుకుతుంది. ఒకడికే ఇవ్వడం చాలా కష్టం. గత ప్రభుత్వం అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్కడికే ఇవ్వడానికి చాలా అవస్థలు పడి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చి 2 సంవత్సరాలు ఎగ్గొట్టారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎలాగిస్తారని చెప్పి నేను కూడా అనుకున్నాను. కానీ మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవాలని. ఎంతమంది పిల్లలు మీరు ప్రైవేట్ స్కూల్లో చదివినా, ప్రభుత్వ స్కూల్లో చదివినా అందరికీ తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చాం. ఆ ఒక్క ప్రోగ్రాంకే 8,700 కోట్లు ఒక్కరోజే ప్రభుత్వం మీ అందరి అకౌంట్లో డబ్బులు వేసాయి. ఇంకా గ్రామాల్లో తిరుగుతుంటే కొంతమంది మాకు అందలేదంటే మన తప్పు కాదు, ప్రభుత్వం కాదు, మనం సరి చూసుకోవాలి. ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాం. మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు. మీరు ఒకవేళ ఆధార్ నెంబర్ తప్పన్నా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పన్నా, లేదా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కారణాలతో ఆ కార్యక్రమం ఆగితే మీరు సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్కి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే అవన్నీ కూడా మళ్ళీ సరిచేసే కార్యక్రమం చేసి మీ అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మొన్నే మీ అందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్తాం. ఇప్పటికే 1 సిలిండర్ ఇచ్చాం. 2వ సిలిండర్ కూడా ఈ వేళతో తీసుకోమని చెప్పాం. అయితే ఈసారి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది.
మీరు గ్యాస్ సిలిండర్ కొన్ని తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడే. దీనివల్ల మీకు తృప్తి లేదు. ముందే మేము కొనుక్కుంటున్నాం, మళ్ళీ మాకు డబ్బులు పడితే పడుతాయో లేదో కూడా తెలియదు. చాలా మందికి అకౌంట్లో డబ్బులు పడినా నాకు గ్యాస్ సిలిండర్ లాదేలని నాకు సామెత చెప్తున్నాను. అందుకే ఈసారి ఆ సమస్య లేకుండా ముందే మీ అకౌంట్లో గ్యాస్ దిమ్మ ఎంత డబ్బు అయితే ఆ డబ్బు